ఇంకా సోషల్ మీడియాలో ఇష్టానికి పోస్టులు పెట్టడం, ఒక వికృతమైన చేష్టలకి అలవాటు పడ్డారు. అలవాటు నుంచి మీరు ఇంకా బయటికి రావట్లేదు. అందుకని ఇంకా మీ పతనం ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో కూడా భవిష్యత్తులో పరిస్థితులు ఉన్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఈ చారిత్రాత్మకమైన 2024 సంవత్సరాన్ని ఎన్డీఏ పార్టీలు గుర్తుపెట్టుకుంటే ఇంకొక 36 గంటల్లో 2024కి వీడుకోలు పలుకుతూ 2025కి స్వాగతం పలుకుతూ మొత్తం కూడా మనం 25 సంవత్సరాలు ముందుకు వెళ్తా ఉన్నాం. మీకు కూడా అడ్వాన్స్గా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మనం క్రిస్మస్ కూడా చేసుకున్నాం. క్రిస్మస్ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. గురిజాల నియోజకవర్గంలో చూస్తే 5 సంవత్సరాల అరాచక పరిపాలన మీరు కూడా చూశారు. చాలా ప్రశ్నలు కూడా నేను చెప్పాను. 11 మంది కార్యకర్తల 8 మంది మైనింగ్ గుంతలో పడి చనిపోవడం, పెళ్లి చేసిన అక్రమాల వల్ల దోపిడీలు, దుర్మార్గాలు, భూములు ఆక్రమించుకోవడం అన్నీ చేశారు. అవన్నీ కూడా వన్ బై వన్ మేము చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరమైన నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. భూములు ఆక్రమించుకోవడమే కాకుండా వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి చాలా పెద్ద ఎత్తున కూడా తీసుకున్నారు. అవన్నీ కూడా తీసాం. ఇంకా వస్తూ ఉంటాయి. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. రిజిస్టార్ ఆఫీసుల్లో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ చేయించారు. అవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అవన్నీ కూడా మీకు నేను అని చెప్తాను. మన నియోజకవర్గంలో మనం ఈ 6 నెలల్లో ప్రణాళిక ప్రకారం నిధులు ఉన్నా నిధులు లేకపోయినా అత్యవసర పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. దాంట్లో కెనాల్ రిపేర్స్ ఒకటి. మీరు చూస్తే గత 5 సంవత్సరాలు కెనాల్ రిపేర్స్ చేయకుండా నిధులు డ్రా చేశారు. నేను వస్తా పోతా కెనాల్స్ చూస్తే చాలా దారుణమైన పరిస్థితుల్లో రంగులంతా పెరిగి నీళ్లు కైలెంట్ బొమ్మలకు వాళ్ళ పరిస్థితుల్లో నిధులు లేకపోయినా మా నాయకుల సహకారంతో వాళ్ళే ఖర్చు పెట్టుకొని అన్ని కూడా మేజర్ అన్ని కూడా బాగు చేశారు. థైలాండ్ భూములు కూడా నీళ్లు బాగా వెళ్తా ఉన్నాయి. దానికి ఇప్పుడు నిధులు వచ్చినాయి. ఇంకొక 5 కోట్ల రూపాయలతో మరలా మైనర్స్ కూడా అవి కూడా రిపేర్స్